ప్రేమ స్వరూపులారా, அன்பின் திருவடிவங்களே, స్వభావస్తు ప్రవర్తతే అని ఉపనిషత్తు చెప్పింది. అనగా ఈ ప్రకృతి స్వాభావికంగానే తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వస్తున్నది. இயற்கை தன் கடமைகளை தானாகவே ஆற்றி வருகின்றது என்று உபநிடதம் கூறுகிறது. దీనిని మరొకరు ఉద్ధరించటం కానీ, నశింపచేయటం కానీ, లేక ప్రోత్సహింపచేయటం కానీ సాధ్యము కాదు. இதை ஒருவராலும் உயர்த்தவோ அழிக்கவோ அல்லது மேன்மைப்படுத்தவோ முடியாது. ఇది ప్రకృతి యొక్క స్వభావము. இது இயற்கையின் இயல்பாகும். ఇది పెరిగి తరగనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము. இது பெருகி குறையாத అழிవిల్లా ఆత్మ తత్వమాகும். ఇట్టి పరతత్వాన్ని ప్రకృతికి ప్రబోధింపగాంచి దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క గుణములను సృష్టించుకుంటూ వచ్చింది. இப்படிப்பட்ட ஆத்ம தத்துவத்தை உலகிற்கு உணர்த்துவதற்காக இயற்கை சிலவிதமான குணங்களை கொண்டதாக அமைந்துள்ளது. అవియే సత్వ రజో తమో గుణములు. அவையே சத்வ ரஜோ தமோ குணங்களாகும். ఈ గుణములను ప్రకృతి యందు వ్యాపింపచేయాలన్నా దీనికి కొన్ని ఉపాధులు అత్యవసరము. இக்குணங்களை இயற்கையில் வியாபிக்க செய்ய சில தேகங்கள், வடிவங்கள் அவசியம். ఆ యొక్క ఉపాధులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి పేరుతో ప్రకటితం చేస్తూ వచ్చింది. அவ்வடிவங்களே பிரம்மா, விஷ்ணு, மகேஸ்வரன் என்ற பெயர்களில் அழைக்கப்படுகிறது. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కేవలం దేహదారులు కాదు. பிரம்மா, விஷ்ணு, மகேஸ்வரன் ஆகியோர் வெறும் தேகத்தை தரித்தவர்கள் அல்லர். ఇది కేవలము గుణోపాధి స్వరూపులు. இவை గుణங்களாலான స్వరూపங்களே. ఇటువంటి గుణముల యొక్క ఆకారమును ధరించినటువంటి యొక్క దివ్య స్వరూపములే ఈ యొక్క బ్రహ్మతత్వము, ఈశ్వరత్వము, విష్ణుత్వము. இப்படிப்பட்ட குணங்களின் வடிவத்தை தரித்த திவ்ய ஸ்வரூபங்களே பிரம்ம தத்துவம், ஈஸ்வரத்துவம், விஷ்ணுத்துவம் ஆகியவை ஆகும். ఇక్కడ ఈశ్వరత్వం అనగా ఏమిటి? ஈஸ்வரத்துவம் என்றால் என்ன? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి అని గీత. అనగా ఈశ్వరుడు అనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు. ஈஸ்வர சர்வபூதானாம் ஹிருதேசேர்ஜுன திஷ்டதி என்றது பகவத்கீதை. ஈஸ்வரன் என்றால் ஹிருதயேஸ்வரன். సర్వుల హృదయంలో కూడాను ప్రకాశింపచేసేటువంటి వాడు, எல்லோருடைய இதயங்களையும் பிரகாசிக்க செய்பவன். కనుక అందరి హృదయం నందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది. எனவே எல்லோருடைய இதயத்திலும் கூட ஈஸ்வரத்துவம் என்னும் திவ்ய சக்தி ఈ உள்ளது. హృదయం అనే శృతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది. இந்த இதயத்தையே வேதங்கள் அனைத்தும் ஆத்மா என்று அழைத்தன. ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. இந்த இதயத்திலிருந்தே எண்ணம் என்னும் மனம் தோன்றியது. ఈ మైండే విష్ణు తత్వము అని. இந்த மைண்ட் என்னும் மனம்தான் விஷ்ணு தத்துவமாகும். విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము. விஷ்ணு என்றால் சர்வவியாபி, அதாவது எங்கும் நிறைந்தவன் என்று பொருள். కనుక మనస్సు కూడాను మనోమూలం విధం జగత్, జగత్తంతా వ్యాపించినటువంటిది మనస్సే. எனவே உலகம் முழுதும் வியாபித்து இருப்பது மனமே. కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు. அதனால் இந்த மனதிற்கு விஷ்ணுத்துவம் என்று ఈ பெயராகும். విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము. இந்த విష్ணுவின் நாபியிலிருந்து தோன்றியவர் பிரம்மா என்பது மக்களின் நம்பிக்கை. అనగా ఈ మనస్సు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు, వాక్కే బ్రహ్మస్వరూపము. எனவே மனதிலிருந்து பிறந்ததுதான் வாக்கு, వాక్కే బ్రహ్మస్వరూపమాகும். కనుకనే ఈశ్వర, విష్ణు, బ్రహ్మ అనగా ఏమిటి? హృదయమే ఈశ్వరుడు, మనస్సే విష్ణువు, వాక్కే బ్రహ్మ. எனவே ஈஸ்வரன், விஷ்ணு, பிரம்மா என்றால் என்ன? ஹிருதயமே ஈஸ்வரன், மனமே விஷ்ணு, வாக்கே பிரம்மா. ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం. இம்மூன்றும் ஒன்றிணைந்த ஸ்வரூபமே திவ்யத்துவமான ஆத்ம தத்துவமாகும். కనుకనే ఈ బ్రహ్మనే మనకు గురువు, ఈ యొక్క విష్ణువే మనకు గురువు, ఈ ఈశ్వరుడే మనకు గురువు అనేటువంటి యొక్క తత్వం లోపల దీనిని ఏకత్వంగా భావిస్తూ వచ్చింది. எனவே பிரம்மாவே நம் குரு, விஷ்ணுவே நம் குரு, ஈஸ்வரனே நம் குரு, அவ்வாறாக அநேகத்துவத்தை ஏகத்துவமாக கருதப்பட்டது. ఇట్టి పవిత్రమైన అర్థమును కూడినటువంటి యొక్క ఒక శ్లోకమునకు ఏదో గురుత్వానికి ఒక అల్పత్వంగా మనం భావించి
దీనిని అనేకత్వంగా మనం విభజించి నానత్వాన్ని స్వీకరించి యథార్థాన్ని విస్మరిస్తూ వస్తున్నాం. இப்படி பவித்திரமான பொருளுடன் கூடிய ஒரு ஸ்லோகத்திற்கு ஏதோ குருத்துவத்தை அற்பமாக பாவித்து இதை பலவாறாக நாம் பிரித்து தவறாக பொருள் கொண்டு யதார்த்தத்தை மறந்து வருகின்றோம். குருர் பிரம்மா குருர் விஷ்ணு குருதேவோ மகேஸ்வரா குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ గురవే నమః. దీని అంతరార్థం ఏమిటి? గురుర్బ్రహ్మ సృష్టికర్త కాదు, వాక్కే మనకు నిజమైనటువంటి గురువు. గురుర్విష్ణు మనస్సు, సర్వవ్యాపకమైనటువంటి మనస్సు, సర్వత్రా తిరిగేటువంటి మనస్సు, సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి మనస్సు, సర్వక్షేత్రములు యందు కూడాను ప్రతిష్ఠ అయినటువంటి మనస్సు, అదే విష్ణుత్వము. గురుదేవో మహేశ్వర, అదే హృదయస్థానము. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వము, అదే మనకు గురువు అని చెప్పారు. குருர் பிரம்மா வாக்கு, இந்த வாக்கே நம் உண்மையான குரு. குருர் விஷ்ணு என்றால் மனம், எங்கும் நிறைந்திருப்பது மனம், அதுவே விஷ்ணுத்துவம். குருர் தேவோ மகேஸ்வரக, அதுவே ஹிருதயஸ்தானமாகும். இம்மூன்றின் ஏகத்துவமே ஆத்ம தத்துவமாகும். కనుకనే அதுவே ఆ நமக்கு గురుత్వం குரு. అనగా దీని అర్థం ఏమిటి? అంధకారమును నిర్మూలము గావించేటువంటి ఒక తత్వమే గురుత్వం. குருத்துவம் என்பதன் பொருள் என்ன? இருளை அகற்றும் தத்துவமே குருத்துவமாகும். మనకు ఈ మూడు గుణములు ఉండినంత వరకు అంధకారం తప్పినది కాదు. நம்மிடம் இம்மூன்று குணங்கள் இருக்கும் வரை இருள் அகலாது. కనుకనే ఈ మూడు గుణములకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందినప్పుడే అదే గురుత్వం అన్నారు, ఇంకా బోధించడం కాదు. எனவே இம்முக்குணங்களுக்கும் அப்பாற்பட்ட நிலையை அடைவதே குருத்துவமாகும், போதிப்பதன்று. లేక ఈ మూడింటి యొక్క గుణముల యొక్క ఏకత్వాన్ని భావించినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క గురుబోధ. இம்முக்குணங்களின் ஏகத்துவத்தை உணர்ந்தறிவதே உண்மையான குருவின் போதனையாகும். ఈ మూడింటి యొక్క ఏకత్వము అదే మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం. இம்மூன்று குணங்களின் ஏகத்துவமே உண்மையான ஆத்ம தத்துவமாகும். அனைவருள்ளும் உறைவது ஒன்றே. இப்படிப்பட்ட ஏகத்துவத்தை நாம் மறந்து வேற்றுமையை வளர்த்து கொண்டு அசாந்திக்கு ஆளாகின்றோம். త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి పోషింపబడి నశింపబడుతూ ఉంటుండాలి. முக்குணங்களின் மாறுபட்ட செயல்பாட்டினால்தான் இப்பிரபஞ்சம் படைக்கப்பட்டு காக்கப்பட்டு அழிக்கப்படவும் செய்கிறது. ఈ సృష్టికంతై కూడాను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు. இந்த படைப்பனைத்திற்கும் முக்குணங்களே அடிப்படையானது, ஆதாரமானது, உயிரானது. కనుక మన దేహం అనేటువంటిది ఒక దేవాలయమే. எனவே நமது தேகம் என்பது ஒரு தேவாலயம். దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయంలో హృదయం అనేటువంటి ఒక స్థానము లోపల ఈ యొక్క దివ్యత్వం అనేటువంటి ఈశత్వం అనేటువంటిది ఉంటుండాది. இந்த தேகம் என்னும் தேவாலயத்தில், ஹிருதயம் என்னும் இடத்தில் திவ்யத்துவமான ஈசத்துவம் ఈ உள்ளது. త్రిగుణ స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో నివాసంగా ఉంటున్నారు. இம்முக்குண ஸ்வரூபங்களான பிரம்மா விஷ்ணு மகேஸ்வரர் இதில் வசித்து வருகின்றனர். కేవలము బ్రహ్మ ఒక చోటు, వైకుంఠం విష్ణు ఒక చోట్ల వైకుంఠంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, కైలాసంలో ఉంటున్నాడు ఈశ్వరుడు. ఈ విధంగా భ్రామించుకోవటం కేవలం అజ్ఞానం యొక్క లక్షణాలు. பிரம்மா ஓரிடத்திலும் விஷ்ணு வைகுண்டத்திலும் மகேஸ்வரன் கைலாசத்திலும் இருக்கிறார் என்பது அஜ்ஞானத்தின் వారు కూడా லட்சணங்களாகும். ఒక్కొక్క కాలం నీళ్ళంతా కట్టుకొని ఒక దగ్గర ఉంటున్నారంటే వారికి మానవులకి ఇంకా భేదమే ఉంటుండాలి. அவர்களும் ஒவ்வொரு குடியிருப்பில் உள்ளார்கள் என்றால் அவர்களுக்கும் மனிதனுக்கும் என்ன నాది வேறுபாடு కైలాసము, உள்ளது? నీది స్వర్గము, నీది వైకుంఠమని వారిలో కూడా ఈ భేదం ఉంటుంటే ఇంకా మానవుల కంటే హెచ్చైనటువంటి వారు ఎట్లవుతారు? என்னுடையது கைலாசம், உனது வைகுண்டம் என்ற அவர்களிடமும் இந்த வேறுபாடுகள் இருந்தால் இனி மனிதர்களை விட அவர்கள் எவ்வாறு உயர்ந்தவர்கள் లోపాది ஆவர்? స్వరూపులైపోయి ప్రతి మానవుని యందు కూడాను ముమ్మూర్తులుగా రూపొందుతూ వస్తున్నారు. குணம் சம்பந்தப்பட்ட ஸ்வரூபமாகி ஒவ்வொரு மனிதனுள்ளும் மும்மூர்த்தி வடிவமாக உள்ளனர்.
కనుక ఈ దేహం అనేటువంటి దేవాలయము ఒక్క చోటు కట్టినటువంటిది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా అక్కడికంతా కూడా ఉంటుండాది ఈ టెంపుల్. எனவே இந்த தேகம் என்னும் தேவாலயம் ஓரிடத்தில் கட்டியது அன்று, இது மூவிங் டெம்பிள். కనుకనే భగవంతుడు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. எனவே இறைவன் நம்முடனே, நம்முள்ளே, நம் கண்முன்னே என எங்கும் உள்ளார் என்னும் சத்தியத்தை உணர்ந்து நடந்து మనమే கொள்ளுங்கள். దైవ స్వరూపము. நாமே தெய்வ ஸ்வரூபங்கள். అంతవరకు మనం పోయినప్పుడే ఈ యొక్క యథార్థమైన పూర్ణత్వాన్ని మనం పొందగలము. அதுவரைக்கும் நாம் சென்ற பிறகே இந்த யதார்த்தமான பூரணத்துவத்தை அடைய முடியும். ఆ పూర్ణత్వాన్ని కూడా మనం గుర్తించగలము. அந்த பூரணத்துவத்தையும் நாம் உணரலாம். మనమే దైవము అనేటువంటి ఒక సత్యాన్ని మనం విశ్వసించి ప్రతి కర్మలు ఎందుకును మనం ఏకత్వాన్ని భావించాలి. நாமே தெய்வம் என்னும் சத்தியத்தை நம்பி ஒவ்வொரு செயலிலும் நாம் ஏகத்துவத்தை உணர வேண்டும். దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యము మనం అనేక విధమైనటువంటి యొక్క సాధనలు చేస్తున్నాము. ఇంకా పైన ఈ సాధనతో కాదు, మనం ఆచరణలో పెట్టాలి. திவ்யாத்மாவின் வடிவங்களே, நாம் பலவித சாதனைகளை செய்கிறோம். இனிமேல் அவற்றை மட்டும் செய்யாமல் நாம் அவற்றை கடைபிடிக்க ఏది வேண்டும். చెప్పుతున్నామో, ఏది తలస్తున్నామో, ఏది మనం చేస్తున్నామో, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి. எதை சொல்கிறோமோ, எதை நினைக்கிறோமோ, எதை செய்கிறோமோ, இம்மூன்றின் ஏகத்துவத்தை நாம் நிரூபிக்க வேண்டும். అది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. అది అప్పుడు నీవు మానవుడిగా రూపొందుతావు. அதுவே தி ப்ராப்பர் ஸ்டடி ஆஃப் மேன்கைண்ட் இஸ் மேன். அப்போதே நீ மனிதனாக. ఈ మూడింటి యొక్క ఏకత్వమే కింద కాకపోతే మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం, నీవు దురాత్ముడిగా మారిపోతావు. இம்மூன்றின் ஏகத்துவம் இல்லை என்றால் மனஸ் அந்யத், வச்சஸ் அந்யத், கர்மன் அந்யத், துராத்மனம், நீ துராத்மாவாக மாறுவாய். అందుకోసమనే హార్ట్, హెడ్, హ్యాండ్, ఇది 3HV. ఈ మూడింటి ఎందుకు కూడా మనము సరైనటువంటి ఆచరణలో నిరూపించాలి, ఆదర్శంగా మనం నిరూపించాలి. அதற்காகவே ஹார்ட், ஹெட், ஹேண்ட், இதுவே 3HV. இம்மூன்றையும் நாம் சரியான வழியில் கடைபிடித்து காட்டி எடுத்துக்காட்டாக కనుకనే நடக்க ఈనాడు ఆధ్యాత్మికమంతా కూడా కేవలం ఆడంబరంగా రూపొందుతూ ఉంటుండాలి. இன்று ஆன்மீகம் என்பது வெறும் ஆடம்பரமாக இருக்கிறது. కావలసిన ఉపన్యాసాలు చెప్తున్నాము, பெருமளவில் சொற்பொழிவுகள் ஆற்றுகிறோம், కావలసిన సేవలు చేస్తున్నాము, சேவைகளை செய்கிறோம், భజనలు సలుపుతున్నాము, பஜனைகள் செய்கிறோம், ఇంకా ఇంకా అనేక విధమైన సాధనలు చేస్తున్నాము. இன்னும் பலவிதமான சாதனைகளை ఎన్ని చేసి செய்கிறோம். ప్రయోజనం ఏంటి? మూడింటి యొక్క ఏకత్వం కాక மூன்றின் ஏகத்துவம் இல்லையெனில் எத்தனை செய்தும் என்ன பயன்? ఈ సత్వరజో తమో గుణముల యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి. இந்த சத்வ ரஜோ தமோ குணங்களின் ஏகத்துவத்தை நாம் அனுபவிக்க అప్పుడే வேண்டும். మనకు ఆనందము, அப்போதுதான் நமக்கு ஆனந்தம், అప్పుడే ఆత్మ సందర్శనం. அப்போதுதான் ஆத்ம தரிசனம் கிட்டும். ఆత్మకు ప్రత్యేకంగా ఒక చోటుకు మనం పోనక్కర్లేదు. நாம் ஆத்மாவை தேடி வேறெங்கோ போக ఈ ఆత్మ தேவையில்லை. ఒక చోటు నుండి ఒక చోటు కదిలేటువంటిది కాదు. ஆத்மா ஓரிடத்திலிருந்து மற்றொரு இடத்திற்கு செல்வதன்று. దైవం ఎక్కడి నుంచినో ఎక్కడికో వచ్చి దర్శనమిస్తాడని భావించరాదు. இறைவன் எங்கிருந்தோ வந்து தரிசனம் கொடுப்பான் என்று எண்ணக்கூடாது. సర్వత్రా ఉన్నటువంటి వాడికి ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంటుండాలి? எங்கும் நிறைந்திருப்பவனுக்கு பயணம் செய்ய வேண்டிய அவசியம் என்ன? రాకపోకలు లేనటువంటి యొక్క శక్తి దైవత్వం. வருவதும் போவதும் இல்லாத ஒரு சக்தி தெய்வத்துவமாகும். కనుకనే మనం ఆచరించినప్పుడు ఈ ఆనందానికి మనం అర్హులమవుతాం. எனவே நாம் சரியான முறையில் கடைபிடித்தால் ஆனந்தத்திற்கு தகுதி பெற்றவராவோம். ఈ ఐకమత్యం కావాలి. இதற்கு ஒற்றுமை வேண்டும். ఏకత్వంలో మన ఆనందం ఇమిడి ఉంటుండాలి. ஏகத்துவத்தில் நமது ஆனந்தம் அடங்கி உள்ளது. ప్రేమ స్వరూపులారా, ఏదో గురు పౌర్ణమి అనుకొని, ఏదో బాహ్యమైనటువంటి గురువులంతా చేర్చుకొని, ఏదో కొన్ని పూజలు పునస్కారములని ఈ యొక్క అల్పమైనటువంటి కార్యాల్లో మన జీవితాన్ని మరింత బంధించుకోనాలి. அன்பின் திருவடிவங்களே, ஏதோ குரு பௌர்ணமி என்ற பெயரில் வெளி உலக குருமார்களை தேடிச் சென்று ஏதோ சில பூஜை புனஸ்காரங்களை செய்து அற்பமான செயல்களில் நம் வாழ்க்கையை గురువు மேலும் ఒక్కడే, பிணைத்துக் దైవం கொள்ளக்கூடாது. ఒక్కడే గురువు. குரு ஒருவனே, தெய்வம் ஒன்றே குருவாகும். ఆ గురువు ఎవరు? అది నీవే. அந்த குரு யார்? அது நீயே. ఆ గురుత్వం అనేటువంటి దైవత్వం నీలోనే ఉంటుండి నీవెక్కడో బయట ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నావు. அந்த குருத்துவம் என்னும் தெய்வத்துவம் உன்னுள்ளேயே இருக்கும்போது நீ எங்கோ புற உலகில் தேட முயற்சிக்கிறாய். కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు నీ యొక్క గుణములే. பிரம்மா விஷ்ணு மகேஸ்வர ஸ்வரூபங்கள் உன்னுடைய குணங்களே. కనుక నిన్ను హతం చేసేది కానీ, పోషించేది కానీ, రక్షించేది మన గుణములే. எனவே உன்னை அழிப்பதும் வளர்ப்பதும் காப்பதும் உன்னுடைய குணங்களே. మన ప్రవర్తనను సక్రమైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడు అదే మనకు రక్షిస్తుంది, అదే విష్ణుత్వంగా మారిపోతుంది. நம் நடத்தைகளை சரியான முறையில் வைத்துக்கொண்டால் அதுவே நம்மை காக்கும்,
அதுவே விஷ்ணுத்துவமாக மாறிவிடும். పాపమనగ వేరు పరదేశము లేదు తాను చేయు పనుల తగిలియుండు. பாவம் என்பது வேறு தேசத்தில் இல்லை, தான் செய்யும் செயலிலேயே இருக்கும். దేవుడనగ వేరు దేశమందును లేడు తాను చేయు పనుల తగిలియుండు. இறைவன் என்பவன் வேறு தேசத்தில் இல்லை, தான் செய்யும் செயலிலேயே இருப்பவன். కనుక పాపము దేవుడు అనేటువంటిది కాదు, ప్రత్యేకంగా ఎక్కడో లేదు. మనం చేసేటువంటి పనులు ఏంది, మన సంకల్పములు ఏంది, అవి ఆయా స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నాయి. எனவே பாவம் இறைவன் என்பவை தனியாக வேறெங்கோ இல்லை, நாம் செய்யும் பணிகளிலேயே எண்ணங்களிலேயே அவை அந்தந்த வடிவங்களை தாங்கி வருகின்றன. అలాంటి తత్వాన్ని మనం గొప్పగా విశ్వసించాలి. அப்படிப்பட்ட தத்துவத்தின் மீது உறுதியான நம்பிக்கை నా வைத்திருக்க మంచికి வேண்டும். నా చెడ్డకి నా ప్రవర్తనే కారణము, நம் நன்மைக்கும் தீமைக்கும் நம் நடத்தைகளே காரணம், నా అతపతనములకు కానీ నా అభివృద్ధికి కానీ నా గుణములే కారణము. நம் வீழ்ச்சிக்கும் வளர்ச்சிக்கும் நம் குணங்களே காரணம். కనుక మన గుణములను సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి అనేటువంటి ఒక సమాధానం నీకు నీవే చెప్పుకోవాలి. எனவே நம் குணங்களை சரியான பாதையில் செலுத்த வேண்டும் என்று உனக்கு நீயே சொல்லிக்கொள்ள வேண்டும். కనుక మన కష్టాలు దూరం చేసుకోవటానికి కానీ సుఖాన్ని సమీపించుకోవటానికి కానీ మన ప్రవర్తన సక్రమైనటువంటిదిగా ఉంటుండాలి. நம் கஷ்டங்களை விலக்கவும் சுகத்தை அடையவும் நாம் நடந்து கொள்ளும் விதம் சரியானதாக இருக்க வேண்டும். ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీరామ రామ రామ. ప్రేమ ముదిత మనసికో రామ 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 శ్రీరామ రామ రామ. ప్రేమ ముదిత మనసికో రామ రామ కటే దుఃఖ మిటే లేత రామ నామ. పాప కటే దుఃఖ మిటే లేత రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. మాత పితా బంధు సఖ సబకి రామ నామ. మాత పితా బంధు సఖ సబకి రామ నామ. భక్త జనర జీవన ధన ఏక 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 రామ నామ. రామ రామ రామ